ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని మీరు ఎప్పుడైనా చూశారా? 101 గ్రామదేవతల్లో ఈమె చిన్నది. 100 మంది దేవతలకు ముద్దుల చెల్లి. అందుకే నూకాలమ్మ ఎక్కడ ఉన్నా ప్రత్యేకమే. అటువంటి అమ్మవారిని అనఘాదేవి, కాకతాంబ, నూకాంబిక, నూకాలమ్మ అని అంటారు. ఈ అమ్మవారికి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి? అనకాపల్లి గ్రామంలో ఉన్న ఈ అమ్మవారి చరిత్ర ఏమిటి? కాలంతో పాటు అమ్మవారి పేర్లు ఎలా మారుతూ వచ్చాయో తెలుసుకుందాం. ఈ ఆలయం నిర్మించి ఇప్పటికి 550 సంవత్సరాలు పైనే అయినట్టుగా ఆలయ చరిత్ర చూస్తే తెలుస్తుంది. నూకాంబిక అమ్మవారు పూర్వం నవశక్తులలో ఒక శక్తి అయిన శ్రీ అనఘాదేవిగా ప్రతిష్ఠితమై పూజలందుకుంది. ఈ అనఘాదేవి ఎవరో కాదు, గురుదత్తాత్రేయుని అర్ధాంగి ఈమెనే అనఘాదేవి అని అంటారు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అఘము అంటే పాపము, అనఘ అంటే ఏ విధమైన పాపము లేనిది అని అర్థం. మనస్సు,